హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మళ్ళీ ఒక న్యూ కాన్సెప్ట్ని తీసుకొచ్చాను, అదే ఎల్సిఎం. సో ఎల్సిఎం అనేది ఏ టైంలో ఎప్పుడు యూజ్ చేస్తామంటే సింప్లిఫికేషన్ చేయడానికి లేదా ఫ్రాక్షన్స్ యొక్క గ్రేటెస్ట్ అండ్ లీస్ట్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఎల్సిఎం అనేది యూజ్ అవుతుంది. అలాగే కొన్ని సింప్లిఫికేషన్స్ కోసం కూడా మనం ఎల్సిఎం అనేది యూజ్ చేసుకుంటాం. సో ఈరోజు మనం ఫస్ట్ ఎల్సిఎం అనే కాన్సెప్ట్, అంటే ఎల్సిఎం అంటే ఏంటి, అది ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనం ఎల్సిఎం ఫుల్ ఫామ్ ఏంటో చూద్దాం. ఎల్సిఎం అంటే లీస్ట్, ఎల్ అంటే లీస్ట్, సి అంటే కామన్, ఎం అంటే మల్టిపుల్. సో లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకే, సో ఈ బేస్తోనే మనం సాల్వ్ అనేది చేస్తాం. సో ఫస్ట్ మనం బ్యాక్ సైడ్ నుంచి చూద్దాం. ఫస్ట్ అసలు మల్టిపుల్స్ అంటే ఏంటి, ఫస్ట్ మల్టిపుల్స్ అంటే ఏంటో చూద్దాం. సో మల్టిపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ ఆఫ్ 2 అని ఇచ్చాడు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ ఆఫ్ 2 అని ఇస్తే దాని అర్థం ఏంటంటే 2 టేబుల్ యొక్క మల్టిపుల్ నెంబర్స్ మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. లైక్ 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, సో ఆన్. ఇది ఇన్ఫినిట్ సిరీస్ అవుతుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ ఆఫ్ 3 అని ఇచ్చాను. సో 3 అనిస్తే 3 యొక్క మల్టిపుల్ ఏమవుతుంది, 3 టేబుల్ యొక్క మల్టిప్లికేషన్ అవుతుంది. 3, 6, 9, 12, 15, 18, 21, 24, సో ఆన్. ఓకే, ఇది మల్టిపుల్ ఆఫ్ 3 అవుతుంది. సో ఇప్పుడు మల్టిపుల్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో నెక్స్ట్ వర్డ్ ఏంటుంది, కామన్. సో ఇప్పుడు మనం కామన్ మల్టిపుల్ అంటే ఏంటో చూద్దాం. సో కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 and 3 చూద్దాం. సో కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 and 3 ఈజ్ ఏమవుతాయి, ఈ రెండిట్లో మనకి ఏదైతే కామన్ నెంబర్స్ ఉన్నాయో అవి కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 2 and 3 అవుతాయి. సో ఇక్కడ 2 నో, 3 ఇక్కడ చూడండి, 6 అనేది కామన్గా ఉంది. ఓకే, నెక్స్ట్ 12 అన్నది కామన్గా ఉంది. అలాగే 18 అన్నది కామన్గా ఉంది. సో అవన్నీ ఇక్కడ రాసుకుంటాం. లైక్ 6, 12, 18, సో ఆన్. ఇది కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 2 and 3 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. సో కామన్ మల్టిపుల్ అనేది తెలిసింది కదా. నెక్స్ట్ వచ్చేసి లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఎల్సిఎం ఆఫ్ 2 and 3 ఈజ్. సో ఎల్సిఎం ఆఫ్ 2 and 3 అంటే ఇందులో ఉన్న లీస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అదే ఎల్సిఎం ఆఫ్ 2 and 3 అవుతుంది. సో ఇక్కడ మనకి కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 and 3 వచ్చింది కదా, 6, 12, 18, సో ఆన్. ఇందులో వచ్చి లీస్ట్ నెంబర్ ఏది, 6. సో 6 ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ 2 and 3. అర్థమైంది కదండి. సో మనకి బేసిక్ తెలిసిపోతే మనం కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఈ విధంగా మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో ఇందులో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. లైక్ ఏ టైప్ ఆఫ్ మెథడ్ మనం ఎప్పుడు యూజ్ చేయాలన్నది ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి చేద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు టైప్ 1 మెథడ్ చెప్తున్నాను. ఇక్కడ కొన్ని 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ వన్ 4, 8. సో 4 and 8 యొక్క ఎల్సిఎం మనం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి, 8. సో 8 కాబట్టి ఫస్ట్ 4 అన్నది 4 టేబుల్లో 8 అన్నది ఉందా లేదా చూసుకోవాలి. ఉంది కాబట్టి సో 4 అనేది స్ట్రైక్ చేసేస్తాం. సో ఆన్సర్ ఈస్ ఎల్సిఎం ఆఫ్ 4, 8 ఈజ్ 8. ఓకే, ఈవెన్. సెకండ్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 నెంబర్స్ ఉంటే మనం ఎలా చేస్తాం, ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ ఏమిటి, 24. సో ఇప్పుడు 24 3 టేబుల్లో 24 ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఉంటే కనుక మనం దాన్ని స్ట్రైక్ అవుట్ చేసేస్తున్నాం. అండ్ 12 టేబుల్లో 24 ఉందా లేదా చెక్ చేసుకున్నాం, ఉంది. సో 12 టేబుల్లో 24 అనేది ఉంటుంది కాబట్టి దాన్ని కూడా స్ట్రైక్ అవుట్ చేస్తున్నాం. సో ఎల్సిఎం ఆఫ్ 3, 12, 24 ఈజ్ 24.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4 నెంబర్స్ ఇచ్చారనుకున్నాం. సో దీంట్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి 60. ఓకే 60 కాబట్టి ఫస్ట్ 5 టేబుల్లో 60 అవుతుందా లేదా? ఎస్ అవుతుంది. నెక్స్ట్ 10 టేబుల్లో 60, ఎస్. 30 టేబుల్లో 60 అవుతుంది. సో ఇవన్నీ అవుతాయి కాబట్టి ఎల్సిఎం ఆఫ్ 5, 10, 30 ఈజ్ 30, 60 ఈజ్ 60. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇలా ఉంటే కనుక ఇది టైప్ 1 మెథడ్ అనమాట. సో ఇంకొక టైప్ ఉంది టైప్ 2. సో దాని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకుని దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి టైప్ 2 మెథడ్ అండి. ఇది టైప్ 2. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము 4, 6. ఓకే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మెథడ్ ఎలా చేస్తామో అలాగే, కాకపోతే చూడండి ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ చూస్తున్నాం. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్ 6. కానీ 4 టేబుల్లో మనకి 6 ఉందా? లేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే 6 టేబుల్ యొక్క నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. అంటే 6 టేబుల్ యొక్క నెక్స్ట్ నెంబర్ ఏంటి 12. సో ఇప్పుడు చూడండి 4 టేబుల్లో 12 అన్నది ఉందా లేదా? సో 4 టేబుల్లో 12 అన్నది ఉంది కాబట్టి ఎల్సిఎం ఆఫ్ 4, 6 ఈజ్ 12. అర్థమైంది కదండి? సో ఫర్ ఎగ్జాంపుల్ 3 నెంబర్స్ ఉన్నాయనుకున్నాం. 3 నెంబర్స్ ఉంటే కూడా సేమ్ ఫస్ట్ బిగ్గెస్ట్ నెంబర్ చెక్ చేసుకుంటాం. ఓకే బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి 16. సో 8 టేబుల్లో 16 ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఉంది. సో ఓకే స్ట్రైక్ అవుట్ చేస్తాం. 12 టేబుల్లో 16 ఉందా లేదా చెక్ చేసుకోవాలి. 12 టేబుల్లో 16 ఉంటుందా? లేదు. సో అప్పుడు 16 టేబుల్ యొక్క నెక్స్ట్ నెంబర్ చెక్ చేసుకోవాలి. 16 టేబుల్ యొక్క నెక్స్ట్ నెంబర్ 16 2 32. ఇప్పుడు ఈ 32 అన్నది 12 టేబుల్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. లేదు 12 టేబుల్లో 32 అనేది ఉండదు కాబట్టి నెక్స్ట్ నెంబర్ కదా. అంటే 16 2 అయిపోయింది కదా. ఇప్పుడు 16 3 48. ఇప్పుడు 12 టేబుల్లో 48 ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఉంది. సో దీన్ని స్ట్రైక్ అవుట్ చేసేస్తాం. ఇప్పుడు మనకి ఫైనల్గా వచ్చిన ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ 8, 12, 16 ఈజ్ 48. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4 నెంబర్స్ ఇచ్చారనుకున్నాం. 4 నెంబర్స్ ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. సో ఫస్ట్ ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏంటంటే 15. సో 15 4 టేబుల్లో 15 ఉందా లేదా చూసుకోవాలి. లేదు. సో ఇక్కడతోనే మనకి ఇక్కడ ప్రాబ్లం అనేది ఎండ్ అవుతుంది కాబట్టి సో ఫస్ట్ 15 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ ఏంటో చూడాలి. 15 2 30. ఓకే సో 15 2 30 చూస్తున్నాం. సో 4 టేబుల్లో అవ్వదు. ఓకే సో ఇక్కడ 6 టేబుల్లో అయితే మనకి 30 అవుతుంది కాబట్టి స్ట్రైక్ చేసేస్తాం. 4 టేబుల్లో అవుతుందా? లేదు అవ్వదు. ఓకే సో 10 టేబుల్లో కూడా ఇది అవుతుంది. ఓకే 4 టేబుల్లో అవుతుందా? అవ్వదు. సో నెక్స్ట్ నెంబర్ చూద్దాం. సో నెక్స్ట్ ఏంటి 45. 4 టేబుల్లో 45 అవుతుందా? లేదు. సో నెక్స్ట్ నెంబర్ ఏంటి 60. ఓకే 4 టేబుల్లో 60 అవుతుందా? ఎస్ అవుతుంది. సో ఎల్సిఎం ఆఫ్ 4, 6, 10, 15 ఈజ్ 60. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనం ఎల్సిఎం అన్నది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైప్ అర్థమైంది కదండి. ఫస్ట్ టైప్లో మనం బిగ్గెస్ట్ నెంబర్ తీసుకొని ఆ బిగ్గెస్ట్ నెంబర్లో మల్టిపుల్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటాం. సో సెకండ్ టైప్ వచ్చేసరికి సెకండ్ టైప్లో మనకి బిగ్గెస్ట్ నెంబర్ చెక్ చేసుకుంటాం. కానీ బిగ్గెస్ట్ నెంబర్లో మల్టిపుల్ లేకపోతే ఏదైతే బిగ్గెస్ట్ నెంబర్ ఉంటుందో దాని యొక్క మల్టిపుల్స్తో మనం చెక్ చేసుకుంటాం. సో ఇది ఒక టైప్. ఓకే ఇప్పుడు టైప్ 3 చూద్దాం. సో ఇప్పుడు మనం టైప్ 3 యొక్క కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము. ఇది టైప్ 3 మాట. ఇక్కడ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ ఉంటే కనుక మనం ఎల్సిఎం ఎలా చేస్తాం అనేది చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 and 5 బోత్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ కదండి. సో ప్రైమ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఎల్సిఎం డైరెక్ట్గా మనం 3 into 5. 3 5s are 15. 15 is the LCM of 3, 5. ఇదే మల్టిప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 ఉందనుకుందాం. సో 2 is a prime number, 3 is a prime number. అప్పుడు కూడా 2 and 3. 2 3s are 6. ఈ విధంగా చేస్తాం. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 3 4 అని ఉంది. సో 3 is a prime number 4. సో ఇలా ఉంది కాబట్టి 3 ఇంకా prime number కాబట్టి 3 into 4. 3 4s are 12. ఈ విధంగా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 నెంబర్స్ ఉన్నాయనుకుందాం. 3 నెంబర్స్ ఉంటే మనం ఏం చేస్తాం? నార్మల్లీ నేను ఫస్ట్ మెథడ్ చెప్పినట్టే హైయెస్ట్ నెంబర్ తీసుకుంటాం. ఓకే 2 టేబుల్లో 18 అన్నది ఉందా లేదా చెక్ చేసుకుంటాం. ఎస్ ఉంది. సో స్ట్రైక్ అవుట్ చేసేద్దాం. సో 5 is a prime number, 18 ఉంది. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్ ఉంది కాబట్టి 5. సో 5 into 18 చేసేయాలి. 5 into 18 చేసేస్తాం. 5 8s are 40, 4 5 is a 5 plus 4 90.
సో ఆన్సర్ ఈస్ 9. ఓకే, సో ఇక్కడ ఒక 4 నెంబర్స్ తీసుకున్నాం కదండి. 14 నెంబర్స్ ఉంటే కనుక ఎలా చెక్ చేయాలో చూద్దాము. సో హైయెస్ట్ నెంబర్ వచ్చేసరికి 16. సో 16 వచ్చింది కాబట్టి 3 టేబుల్లో 6 అనేది మన 6 ఉందా లేదా చెక్ చేసుకోవాలి. లేదు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, 16 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ చూస్తామండి. 16 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ ఏమవుతుంది, 32. సో ఈ 32 అనేది 3 టేబుల్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. లేదు. 5 టేబుల్లో ఉందా, లేదు. 6 టేబుల్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ లేదు అంటే నెక్స్ట్ స్టెప్ వెళ్తాం. అంటే 16 3s are. ఓకే, సో 48. ఓకే, 48. ఓకే, ఇప్పుడు 3 టేబుల్లో 48 అవుతుందా లేదా చేసుకోవాలి. ఎస్, అవుతుంది. నెక్స్ట్ 5 టేబుల్ అవుతుందా, లేదు. 6 టేబుల్లో 48 అవుతుందా, అవుతుంది. సో ఫైనల్లీ 48 ఇంటూ 5 చేయాలి. సో 48 ఇంటూ 45 is 24. 240 is the answer. సో ఈ విధంగా మనం ఎల్సిఎం అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఇంకేమైనా మెథడ్స్ మీకు కావాలన్నా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే తప్పకుండా నేను ఆ వీడియోని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.